మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల్ని తిరగరాస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో విక్టర్ వెంకటేష్ కీలక పాత్రలు నటించి మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి దాదాపు 40 సంవత్సరాలుగా తెలుగు చిత్రసీమలో ఎన్నో అద్భుతాలను సృష్టించారు. చిరు సుదీర్ఘ కెరీర్ లో ఇప్పటిదాకా మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ తొలిసారి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎనలేని ప్రశంసలు దక్కాయి. మనశంకర వరప్రసాద్ గారు సినిమా చిరంజీవికి మంచి కంబ్యాక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ క్రమంలో చిరు కెరీర్ లోని అత్యధిక వసూలు సాధించిన సినిమాగాను ఈ మూవీ రికార్డు కొట్టింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆయనకు చెందిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మనశంకర వరప్రసాద్ గారు టీమ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. విక్టరీ వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్ అదిరిందని పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. సంక్రాంతికి మరో భారీ విజయాన్ని అందించిన అనిల్ రావిపూడి ప్రతిభను కొనియాడారు. 4 దశాబ్దాల నుండి అన్నయ్య చిరంజీవి గారు మన అందరి హృదయాలను ఎలా గెలుచుకున్నారు. ఇప్పటికీ తన అద్భుతమైన నటన, కామెడీ, డాన్స్ తో అది కొనసాగిస్తున్నారు. ఈ సినిమా ఆయన అద్భుతమైన ఫిల్మోగ్రఫీలో ఒక మర్చిపోలేని తీపి జ్ఞాపకంగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. డైరెక్టర్ అనిల్ రావిపూడికి ప్రత్యేకమైన అభినందనలు. మెగాస్టార్ చిరంజీవి గారిని, విక్టర్ వెంకటేష్ గారిని ఒకే ఫ్రేమ్ లో వెండితెరపై చూడడం కనుల పండుగలా అనిపించింది. భీమ్స్ గారు అందించిన అద్భుతమైన మ్యూజిక్ సినిమాకు ఎంతో బలాన్ని చేకూర్చింది. నిర్మాతలు సాహు, గారపాటి, సుష్మిత, కొణిదెల గారులకు ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.